ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మస్వరూపులైన మీ అందరికీ అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ ఈ దినం లలితా రహస్యనామ సహస్రాలలో లోలాక్షి అన్నటువంటి 3 బీజమంత్రాలు కలిగినటువంటి నామం గురించి మనం చెప్పుకుందాం. లోలాక్షి అనగా చలించుచున్నటువంటి నేత్రములు కలిగినటువంటిది. దేవతలు అనిమిషులు అంటే చలించనటువంటి నేత్రాలు కలిగినటువంటి వారు, రెప్ప వేయకుండా అలాగే వీక్షిస్తూ ఉండేటువంటి వారు దేవతలు. దేవతలందరికీ తల్లి అయినటువంటి తల్లి చలించుచున్న నేత్రాలతో ఉన్నది అంటే ఇక్కడ అర్థం పెద్దవైనటువంటి విశాల నేత్రాలతో ఉన్న విశాలాక్షి, ఈ మీనాక్షి, చల్లని కారుణ్యాన్ని వర్షించేటువంటి కామాక్షి, ఈ జగదేక సాక్షి అయినటువంటి ఈ లోలాక్షిదేవి నేత్రాలను తిప్పి ఈ సృష్టినంతయు కూడా అమ్మ వీక్షిస్తూ ఉన్నది. అందువలన చలించుచున్న నేత్రాలు అనగా సూర్య చంద్రాగ్ని నేత్రాలు కలిగినటువంటి కమనీయమైనటువంటి ఈ చల్లని నేత్రాలు కలిగినటువంటి తల్లి తన దివ్యమైనటువంటి విశాల దృక్కులతో సమస్త జగత్తులన్నిటినీ వీక్షిస్తున్నందువలన ఆ నేత్రాలు కొంచెంగా చలిస్తూ ఉన్నాయి. దేవియే గురురూపిణిగా ఉంటుంది. ఆ గురువు భక్తులకు కొన్నిసార్లు పరీక్షలు పెడుతూ ఉంటారు. ఈ పరీక్షలు పెడుతున్నటువంటిది మరెవ్వరో కాదు, జగదంబయే. వారిని తన జ్ఞాన చక్షువుతో గమనిస్తూ ఉంటుంది. గురువు వీక్షించేటువంటిది బాహ్యమైనటువంటి ప్రవర్తనే కాదు, ఆంతరంగిక శుద్ధిని కూడా గురువు చూస్తూ ఉంటారు. అందుకోసమే ఈరోజు దౌమ్య మహర్షుల వారి రూపంలో జగదంబ ఇరువురు శిష్యులకు ఎలాంటి పరీక్షను పెట్టిందో మనం చూద్దాం. ప్రాచీన కాలంలో ఒకనాడు దౌమ్య మహర్షి తన ఇరువురు శిష్యులను పిలిచారు. వారిరువురికి 2 పరీక్షలను పెడుతున్నారు. ఈ పరీక్షల్లో వారు ఎలాగ ప్రవర్తిస్తారు, వారి ఆంతరంగికమైనటువంటి గుణాలు ఎలాగ ఉన్నాయి అన్నటువంటి దాని మీద వారి శ్రద్ధ, వారి భక్తి, వారి నిష్ఠ వీటన్నిటినీ గమనించాలన్నటువంటి ఉద్దేశ్యంతో దౌమ్యుల వారు ఆరుణి అన్నటువంటి శిష్యుని పిలిచి తమ పంట పొలం వద్దకు వెళ్ళమన్నారు. అక్కడ చెరువు కట్ట కొంచెం తెగిపోయింది. అందువలన అది ఏ విధంగా తమ పంట పొలాలకు అపకారం కలుగజేస్తుందేమో వెళ్ళి చూచిరమ్మని పంపించారు. ఆరుని ఆ రాత్రి సమయంలో చీకటిని కానీ దేనిని కానీ లెక్క చేయకుండా ఒంటరిగా ప్రయాణం చేస్తూ వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయి ఆ చెరువు కట్ట దగ్గరికి వెళ్ళగానే చెరువు కట్ట కొంచెం తెగి ఉన్నది. అక్కడ ఏం చేయాలో ఆలోచిస్తూ ఎన్నో రాళ్ళు, మట్టి ఎన్ని రకాలుగా అడ్డుగా వేస్తున్నప్పటికీ అది ఆగలేదు. ఇప్పుడు చిట్ట చివరికి గురువుగారి యొక్క ఆజ్ఞ ప్రకారం తానే ఆ కట్టకు తన శరీరాన్ని అడ్డుగా ఉంచి అలాగ గట్టిగా కూర్చొని గురు మంత్రం జపం చేస్తూ ఉండిపోయాడు ఆరుని. ఆరుని రాత్రి చాలా చీకటి పడినా ఇంకా ఎంతకీ రాలేదు. అందువల్ల స్వయంగా గురువుగారే ఆరునిని వెతుక్కుంటూ వెళ్ళారు. అలా వెళ్ళినప్పుడు చెరువు కట్టకు అడ్డుగా తన శరీరాన్ని ఉంచి ఆ నీటి ప్రవాహాన్ని ఆపినటువంటి ఆరునిని చూడగానే గురువుగారి మనస్సు చాలా ఆర్ద్రత చెందింది. నిష్ఠ, భక్తి, శ్రద్ధ ఇలాగా ఉండాలి అంటూ ఆరునిని చూచి గురువుగారి యొక్క అంతరంగం పులకించిపోయింది. చెరువు కట్టకు అడ్డుగా కూర్చున్నటువంటి ఆరుని యొక్క శరీరాన్ని కాదు ఇక్కడ గురువుగారు చూచింది, తమ అంతర్నేత్రంతో అంతర్జ్ఞానంతో ఆరుని హృదయాన్ని చూస్తూ ఉన్నారు. ఆ చూచే కన్ను, ఆ జ్ఞాన నేత్రం దేవి యొక్క నేత్రం. లోకజనని ఎక్కడ కూర్చున్నా, ఏం చేస్తున్నా మనం చేసే ప్రతి పనిని తాను గమనిస్తూ ఉంటుంది. అందుచేతనే ఆ జగజ్జనని యొక్క
మీన నేత్రాలు అటు ఇటు చలిస్తూ ఉంటాయి. అలా చలిస్తున్నటువంటి తల్లి నేత్రాలు కమనీయమైనటువంటి దివ్య నేత్రాలు. ఆ నేత్రాలకు నమస్కారము. ఇదే విధంగా దౌమ్య మహర్షి తన మరొక శిష్యునికి ఇంకొక పరీక్షను పెట్టారు. ఒకరోజు ఉపమన్యు అన్నటువంటి బాలుని అరణ్యంలోకి ఆవులను కాచుకొని రమ్మని పంపించారు. అతడు గోపాలుడుగా ఆ పనిని నిర్వర్తించేందుకు అరణ్యంలోనికి వెళ్ళారు. అయితే గురువుగారు ఉపమన్యునికి ఇలా తెలియజేశారు: నా ఆనతి లేకుండా ఈ ఆవుల యొక్క పాలు ఏవి తాగడానికి వీల్లేదు. నా ఆనతి లేకుండా ఏ పని నీవు స్వతంత్రంగా చేసేందుకు వీలు లేదు. నువ్వు ఏమి చెయ్యాలన్నా నన్ను అడిగి మాత్రమే చేయవలసి ఉంటుంది అంటూ గురువుగారు ఒక షరతు విధించారు. ఉపమన్యు ఈ గోవులన్నీ తీసుకొని అరణ్యానికి వెళ్ళి వాటిని మేపుతూ ఆ ఆవుల యొక్క పాలు దూడలకు విడిచిపెడుతూ తాను ఏ విధమైన ఆహారం తీసుకోకుండా గురువుగారి ఆజ్ఞ కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. గురువుగారు ఎక్కడ ఉన్నా ఉపమన్యువు చేసేటువంటి అన్ని చర్యలు గమనిస్తూనే ఉన్నారు. ఉపమన్యువులో ఉన్నటువంటి శ్రద్ధ, వివేకం పట్ల, భక్తి పట్ల, గురువు పట్ల, గురువాక్యం పట్ల ఉన్నటువంటి అపారమైనటువంటి భక్తికి విచలితులయ్యారు. ఇక్కడ ఈ దివ్యమైనటువంటి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గురువు ఎలాగ చూస్తున్నారు? ఒక ఆంతరంగికమైనటువంటి నేత్రంతో చూస్తున్నారు. బాహ్యంగా మనుషులు ఎలాగ మాట్లాడినా, చాలా చక్కగా మాట్లాడినా, చక్కగా బాహ్యంగా కొంతసేపు ప్రవర్తించినా అంతరంగం లోపల ఉన్నటువంటి గుణాలను ఎక్కువసేపు దాచిపెట్టలేము. ఎందుకంటే అవి వెంటనే బయటికి వచ్చేస్తూ మన హృదయంలో ఉన్నటువంటి బుద్ధులను ప్రకటిస్తూ ఉంటాయి మన చర్యలు. ఇక్కడ గురువు గారి యొక్క వాక్యం మీద ఈ ఇరువురికి ఉన్నటువంటి శ్రద్ధ, విద్య మీద వారికి ఉన్నటువంటి భక్తి, గురుచరణాల పట్ల అనన్యమైనటువంటి శరణాగతి భావన, ఇవన్నీ కూడా అపూర్వమైనటువంటి బ్రహ్మ విద్యను పొందేందుకు వారికి అవకాశాన్ని ప్రసాదించాయి. బ్రహ్మ విద్య అంటూ గురువుగారి ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నారు గురువుగారు అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుకుంటూ అలాగా చేసే కాలం కాదది. గురువు అంటే బ్రహ్మం, గురువు అంటే విష్ణువు, గురువు సాక్షాత్ ఈశ్వరుడు, గురువు అంటే పరబ్రహ్మం. అలాంటి భావన ఉండేది. ఆ భావన కలిగినప్పుడే జగదంబ అనుగ్రహానికి పాత్రులమవుతాం. ఈ భావన గురువు మీద ఎప్పుడు ఉండదో, గురుభక్తి ఎప్పుడు ఉండదో, నిజమైనటువంటి ప్రేమ ఎప్పుడు ఉండదో, శరణాగతి భావన ఎప్పుడు ఉండదో, తల్లి తన దివ్యమైనటువంటి నేత్రాలతో ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటుంది. పరబ్రహ్మ జ్ఞానాన్ని పొందేందుకు తగినటువంటి అర్హత మనకు ఉన్నదా లేదా అనంటూ తల్లి వీక్షిస్తూ ఉంటుంది. అలాంటి అర్హతను ప్రసాదించేటువంటివే అంతర్నిహితంగా ఉన్నటువంటి ఈ ఉత్తమ గుణాలు. ఈ ఉత్తమ గుణాలు ఎక్కడైతే ఉంటాయో వాటిని గురు రూపంలో తల్లి దీవించి వారిని అనుగ్రహిస్తుంది. అపారమైనటువంటి తన కరుణా కటాక్షాన్ని ప్రసాదింపచేసి వారిని మహోన్నతులుగా తీర్చిదిద్దుతుంది. అలాంటి కారుణ్యం కలిగినటువంటి జగదంబ యొక్క పవిత్ర నేత్రాలకు నమస్కరిద్దాం. చల్లని కరుణా కటాక్ష వీక్షణాలతో నిరంతరం కారుణ్యవర్షిణి లలితా భవాని, నిరంతరం కారుణ్యాన్ని వర్షించేటువంటి తల్లి మణిద్వీపవాసిని లలితా భవాని, శ్రీచక్రవాసిని లలితా భవాని, హృదయ నివాసిని లలితా భవాని, ఆత్మస్వరూపిణి లలితా భవాని. భవాని అంటేనే చాలు సమస్త భవబంధాలను దగ్ధం చేసి తన యొక్క సామీప్య, సారూప్య, సాయుజ్య, సాలోక్యాలను ప్రసాదించేటువంటి కరుణావర్షిణి లలితా భవానీదేవి. అలాంటి పీయూషవర్షిణి అయినటువంటి తల్లికి, బ్రహ్మాండధారిణి అయినటువంటి తల్లికి మన హృదయంలో నమస్కరిద్దాం. అమ్మా, మా సమస్త జ్ఞానాలన్నిటినీ దగ్ధం చేసి అపూర్వమైనటువంటి నీ అనురాగాన్ని ప్రసాదించు, అపూర్వమైనటువంటి శ్రద్ధను అనుగ్రహించు, నిజమైనటువంటి భక్తిని అనుగ్రహించు, నిజమైనటువంటి ఆంతరంగిక భక్తిని, ఆంతరంగికమైనటువంటి శ్రద్ధను. వేకువజామున బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి దైవాన్ని ఆరాధించేటువంటి దైవ ధ్యానం చేసే శ్రద్ధను అనుగ్రహించు, వాక్ మౌనాన్ని ప్రసాదించే శక్తిని అనుగ్రహించు,
వాచాలత్వంతో ఆ మాటలు ఈ మాటలు ఇవన్నీ మాట్లాడకుండా ఎంతవరకు అవసరమై ఉంటుందో, ఏ వాక్యాలైతే అవసరమై ఉంటాయో ఆ మాటలు 1-2 మాటలు మాత్రం మాట్లాడి మా వాక్కులన్నిటినీ పవిత్రంగా నీ సేవకే వినియోగించే విధంగా అనుగ్రహించు. మేము మాటలంటూ ఏదైనా మాట్లాడితే అది అమ్మను గురించి మాత్రమే మేము మాట్లాడుకుంటాం. లేదా మాటలంటూ ఎప్పుడైనా మాట్లాడినప్పుడు అమ్మను గుణగానం చేస్తాం. లలితా సహస్రనామాలు పారాయణం చేస్తాం. అమ్మను గురించి మేము పాడుకుంటాం. ఏ పని మేము చేస్తున్నా ఆ పని అమ్మ పనిగా ఉండాలి. అమ్మ మమ్మలను ప్రతి క్షణం నడిపించాలి. ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసంలో కూడా తల్లి హంస స్వరూపిణి మా అంతరంగాలలో విరాజిల్లాలి. ఏ పని చేస్తున్నా జాగ్ర స్వప్న సుషుప్తి అన్ని అవస్థల యందు, ప్రతి అవస్థ యందు, బాహ్యమైనటువంటి జీవితంలో ఆంతరంగికమైనటువంటి జీవితంలో తల్లి మాత్రమే విరాజిల్లునుగాక. అలాంటి దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని మాకు ప్రసాదించమని అమ్మను లోలాక్షి అనేటువంటి మంత్రం ద్వారా మనం ప్రార్థిద్దాం. సర్వకాల సర్వావస్థల యందు సూర్య చంద్రాగ్ని నేత్రాలు కలిగినటువంటి తల్లి, జగత్కోట్లను తన చల్లని చూపులతో వీక్షించేటువంటి తల్లి, అపారమైనటువంటి అనురాగాన్ని వర్షించేటువంటి అనురాగవల్లి అయినటువంటి తల్లి లలితా భవాని తల్లి అపరాధపు సహస్రాలన్నిటినీ మన్నించునుగాక. కోట్ల కోట్ల జన్మలలో తెలిసి తెలియక చేసినటువంటి మహాపరాధాలన్నిటినీ మన్నించి ఈ జీవితంలో పవిత్రమైనటువంటి దివ్య ధర్మాన్ని, శాంతిని అనుగ్రహించునుగాక. అమ్మా, నీ చరణ సేవను ప్రసాదించు. నీ సేవ చేయకపోతే బ్రతకలేము, నీ అనురాగం లేకపోతే బ్రతకలేము. శాశ్వతమైనటువంటి దివ్య జీవితాన్ని అనుగ్రహించు అంటూ కన్నతల్లి అయినటువంటి లలితాంబికాదేవి యొక్క చరణారవిందాలను శరణాగతి భావనతో ఆరుణి అనేటువంటి బాలభక్తుడు, ఉపమన్యుడు అన్నటువంటి బాలభక్తులు ఏ విధంగా గురువుగారి యొక్క చరణాలను ఆశ్రయించి ఆ ధౌమ్యులు అనేటువంటి గురువుగారు ఎన్నో రకాలైనటువంటి పరీక్షలు పెట్టినప్పటికీ ఈ బాలురిద్దరిలో ఉన్నటువంటి శ్రద్ధ అమూల్యమైనటువంటిది. అలాంటి శ్రద్ధను మనం నేర్చుకోవాలి. అలాంటి వివేకంతో మనం జీవించాలి. అలాంటి అనన్యమైనటువంటి గురు ప్రేమతో, గురు భక్తితో జీవించాలి. అలాంటి అపూర్వమైనటువంటి శ్రద్ధాసక్తులు బాహ్య విషయాలు ఎందు కాకుండా దైవ చరణారవిందాలు ఎందు మనకు కలగాలి. నిరంతరం మనస్సు బాహ్యంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ అమ్మను కోరుకుంటున్నాం. భావములో కూడా, బాహ్యములో కూడా, అంతరంగంలో కూడా, సర్వకాల సర్వావస్థల యందు, జాగ్ర స్వప్న సుషుప్తి అవస్థలన్నింటి యందు నీ చరణ ధ్యానం చేసేటువంటి నిర్మల నిశ్చల భక్తిని ప్రసాదించు. నిజమైనటువంటి నిస్సంగత్వాన్ని అంతరంగంలో ప్రసాదించము. ఎంతమందిలో ఉన్నా మానవుడు తన హృదయంలో ఒక అద్భుతమైనటువంటి ఒక దివ్య లోకాన్ని సృష్టించుకోగలడు. ఆ లోకమే అంతర్లోకము. అందువల్ల అంతరచరీం అంటారు అమ్మని. అంతరంగంలో చరించేటువంటి ఆత్మశక్తి. తన లోకంలో తాను ఉంటాడు భక్తుడు. అతడు బాలుడులాగా ఉంటాడు, ఉన్మత్తుడులాగా ఉంటాడు, నిరంతరం బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఈ ప్రాపంచికమైనటువంటి ఆనందాలు అతని హృదయానికి శాంతిని, సమాధానాన్ని ఇవ్వలేవు. ఏ ఆనందమైతే శాశ్వతమై ఉన్నదో, ఏ ఆనందమైతే పరమపదాన్ని సూచిస్తూ ఉన్నదో, ఏ ఆనందమైతే నిజమైనటువంటి ఐశ్వర్యమో, ఆ శాశ్వత ఐశ్వర్యాన్ని, ఆ పరమపదాన్ని భక్తుడు నిరంతరం తన అంతరంగంలో అన్వేషిస్తూ ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఆ ఆనందం పదే పదే కావాలని కోరుకుంటూ ఆనందం నుంచి భిన్నమైనటువంటి మరొక ఆనందాన్ని కోరుకోలేడు. అది భక్తుని యొక్క మానసిక స్థితి. లలితాంబిక రహస్యనామ సహస్రాలు పారాయణం చేస్తే అపురూపమైనటువంటి జ్ఞానం ప్రసాదిస్తుంది. అపురూపమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించేటువంటి మహత్వపూర్ణమైనటువంటి తల్లి లలితా పరమేశ్వరీదేవి. అందుకే వసిన్యాది వాగ్దేవతలు ఈ యొక్క లలితా సహస్రనామాలను పారాయణం చేసేందుకు ఇలాగ చెప్తున్నారు. ఎవరికైతే ఇది చివరి జన్మ అవుతుందో వారికి జగన్మాత ఈ లలితా సహస్రనామాలను అనుగ్రహిస్తుంది. అందరం మనం చెయ్యలేము.
ఎందుకంటే ఇది సంస్కృతంలో పెద్ద పెద్ద పదాలతో ఉన్నది. మనకు చదువు రాదు, మనం చదువుకోలేదు, అందువల్ల ఇంత పెద్ద కఠినమైనటువంటి పదాలను చదవలేకపోతున్నాం. అయితే మనం ఎలా చెయ్యాలి? నాకు చదువు రాదు, నాకు భక్తి లేదు, నేనేం చెయ్యాలి? అమ్మ నీ అనుగ్రహాన్ని ప్రసాదించు, శ్రీమాత అంటూ అమ్మ యొక్క ఒక్క నామాన్ని ఇందులో మనం పట్టుకుంటే కూడా చాలు. లలితాంబిక అంటే కూడా చాలు, శ్రీమాత అన్న చాలు, శ్రీ లలితాంబికాదేవి అంటే కూడా చాలు. ఆ లలితమ్మను పిలవడమే కావాలి ఇక్కడ, అంతే. ఆ పిలుపు హృదయంలో నుంచి రావాలి. మనం చాలా వరకు ఏం తప్పు చేస్తూ ఉంటామంటే ఇంటి నిండా దేవుని పటాలు మాత్రం పెట్టుకుంటూ ఉంటాం, చాలా పెద్ద పెద్ద పూలమాలలన్నీ వేస్తూ ఉంటాం, చూసేందుకు చాలా పెద్ద పూజ జరుగుతూ ఉన్నట్లుంటుంది. కానీ దేవిని మనం మూర్తుల రూపంలో, పటాల రూపంలో కాదు అక్కడ పెట్టుకోవాల్సింది, హృదయంలో పెట్టుకోవాలి. హృదయంలో ఎప్పుడైతే పెట్టుకుంటారో అప్పుడే నిజమైనటువంటి శాంతి, ఆనందం కలుగుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతోనే వస్తూ ఉన్నది, నీ హృదయంలో ఆత్మరూపిణిగా భాసిస్తున్నది, నీ హృదయంలో బ్రహ్మానంద రస స్వరూపమై ప్రవహిస్తూ ఉన్నది. ఆది మధ్యము అంతము లేనటువంటి ఆనందరస ప్రవాహం. ఆనందం ఇట్టిది అని వర్ణించడానికి తరం కానటువంటిది. ఆనందాన్ని ఇలాగ ఏ విధమైనటువంటి చేతులు అడ్డుపెట్టి ఆపడానికి సాధ్యం కానటువంటిది. అలాంటి ఆనంద రసప్రవాహ స్వరూపమైనటువంటిది జగదంబిక లలితా పరమేశ్వరీ దేవి. అమృతాత్మ స్వరూపులారా, లలితా రహస్యనామ సహస్రాలను భక్తితో ప్రతినిత్యం పారాయణం చేసుకోండి. ఎప్పుడు మనసుకు జ్ఞాపకం వచ్చినా కూడా అమ్మ యొక్క మంత్రాలలో శ్రీమాత్రే నమః అంటూ ఆ మాత యొక్క నామాన్ని స్మరించని, ఓం శ్రీ లలితాంబికాయ నమః అంటూ మనస్సులో నిరంతరం మీరు ఏం చేస్తున్నా కూడా ఈ పవిత్రమైనటువంటి మాతృనామాన్ని అంతరంగంలో స్మరించండి. మనసుకు చాలా శాంతి కలుగుతుంది. బాహ్యంలో జీవితంలో ఉన్నటువంటి అన్ని తొందరలు తల్లి తగ్గించి వేస్తుంది. మీ మీద ఏ విధమైన ఒత్తిడి, అశాంతి, బాధ లేకుండా వాటన్నిటిని తొలగించి వేసి చాలా బంధ విమోచనాలన్నిటినీ కూడా తల్లి ప్రసాదిస్తుంది. ఉన్న బంధాలన్నీ తీసివేసి కొత్త బంధాలను ఏవి పెట్టకుండా సమస్త బంధనాల నుంచి విమోచనం ప్రసాదించేటువంటి కారుణ్యవర్షిణి లలితాభవాని, పీయూషవర్షిణి. పీయూషము అంటే అమృతాన్ని వర్షించేటువంటి తల్లి. కరుణామృతాన్ని, దయామృతాన్ని, ప్రేమామృతాన్ని, జ్ఞానామృతాలను, ఈ అమృతాలన్నిటినీ వర్షించేటువంటి చల్లని కన్న తల్లి లలితా పరమేశ్వరీ దేవి. ఆ జగన్మాత విశ్వశాంతిని అనుగ్రహించునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.